హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాంకర్ పిల్ల దివ్య. సో ఈరోజు వీడియో ఏంటంటే నిన్నటి జరిగిన బిగ్ బాస్ ఎపిసోడ్ గురించి అనమాట. సో నాకు అనిపించింది ఏంటంటే అసలుకి చాలా బోరింగ్ బిగ్ బాస్ అని అయితే అనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ టైం మనం ప్రోమో చూసుకున్నప్పుడేమో కొంచెం ఫైర్ మీద ఉంటుంది, నామినేషన్స్ ఫైర్ మీద ఉంటుంది అనిపించింది. బట్ నిన్న చూసిన తర్వాత తుస్సమనే అనిపించింది అనమాట. ఎందుకంటే నిన్న జరిగిన ఎపిసోడ్లో నాకు ఇద్దరు గురించి మాట్లాడదామని అయితే అనుకుంటున్నాను. ఒకళ్ళేమో సోనియా, ఒకళ్ళేమో నాగమణిగంట. సోనియానేమో కాంట్రవర్సీగా అవుదామని అయితే అనుకుంటుంది. ఎందుకంటే లాస్ట్ కొన్ని బ్యాక్ సీజన్స్లో అరియానా గ్లోరీ ఉంది కదా, సో అరియానా లాగా కాంట్రవర్సీగా క్రియేట్ చేసి బోల్డ్గా వెళ్దామని అయితే అనిపిస్తుందని అయితే నా ఫీలింగ్ అనమాట. ఎందుకంటే లాస్ట్ అంటే మొన్న జరిగిన ఎపిసోడ్స్ మనం చూసుకున్నట్టయితే మొన్న జరిగిన దాంట్లో ఏదో సమ్ ఫ్రూట్ కోసం గొడవాడింది, అట్లా చేయొద్దు ఇట్లా చేయొద్దు. తర్వాత బేబక్క మీద కూడా కొంచెం రియాక్ట్ అయింది కదా కుక్కర్ కోసం. కుక్కర్ గురించి ఆమెం చేసిద్ది అనేది నా ఫీలింగ్ అనమాట. అయితే నాగమణిగంట ఏంటంటే లాస్ట్ ఏదైతే స్టేజ్ మీద తను ఏవి చూపించాడో, నేను ఇలా బాధల్లో ఉన్నాను, లేదంటే కొంచెం సింపతి క్రియేట్ చేసుకుంటున్నాడని అయితే నాకు అనిపిస్తుంది అనమాట. సో మీకేమనిపిస్తుందో నాకు కింద కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. బట్ నా ఫీలింగ్ ఏంటంటే అసలు నాలాంటి బిగ్ బాస్ లవర్స్ ఏమైపోవాలి అని అయితే అనిపిస్తుంది. ఎందుకంటే చాలా 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 బోరింగ్ లాగా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అసలు నిన్న చాలా సిల్లీ రీజన్స్తో నామినేట్ చేసుకున్నారు. ఒకళ్ళేమో పృథ్వీరాజ్ ఏమో వంటగదిలో అంటే కిచెన్లో సరిగ్గా హెల్ప్ చేయట్లేదు, తనే కాఫీ గురించి నామినేషన్. ఇంకోళ్ళేమో బేబక్కనేమో కుక్కర్ గురించి నామినేషన్. ఇంకొకళ్ళేమో ఏదో సంథింగ్ అంటే నాగమణిగంటనైతే తను చాలా కరెక్ట్గానే చేశాడని అయితే అనిపిస్తుంది. ఎందుకంటే అలా చేయొద్దు ఇలా చేయొద్దు అంటే మరో బిగ్ బాస్ లాగా చేద్దామని అయితే అంటే లీడ్ చేస్తున్నాడని అయితే అనిపిస్తుంది అని చెప్పేసి శేఖర్ భాషా గారు చెప్పడం అయితే జరిగింది కదా. తనే అసలు కాంట్రవర్సర్, తనే సైలెంట్గా ఉంటున్నాడు. బట్ మిగతా వాళ్ళు నాగమణిగంట, తర్వాత సోనియా, వీళ్ళిద్దరు కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తున్నట్టయితే నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో నాకు కింద కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. అయితే ఈరోజు అంటే నిన్న నామినేషన్ మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ నామినేషన్ నాగమణిగంట అయ్యాడు. అంటే ఎక్కువ ఓట్స్ నాగమణిగంటకు పడ్డాయి. అండ్ సెకండ్ నామినేషన్ బేబక్క చెత్త రీజన్తో నామినేట్ చేశారు. అండ్ అలానే పృథ్వీరాజ్, వీళ్ళ ముగ్గురికి ఎక్కువ ఓట్లు పడ్డాయన్నట్టయితే తెలుస్తుంది అనమాట. వీళ్ళ ముగ్గురు ప్రజెంట్ అయితే నామినేషన్స్లో ఉన్నారు. అండ్ ఈరోజు నిన్న జరిగిన ప్రోమో గురించి అంటే ఈరోజు వచ్చే ఎపిసోడ్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఏం లేదబ్బా పెద్ద మాట్లాడుకోవడానికి. ఈసారి ఏమన్నా మాట్లాడదాం, ఏమన్నా రివ్యూ చేద్దాము అంటే అసలు ఎపిసోడ్స్లో ఏమీ లేదు, అంత సప్పగా ఉందని అయితే అనిపిస్తుంది నాకైతే. చాలా చిరాకు వస్తుంది, చాలా బోరింగ్గా ఉంది. నిన్న ప్రోమో మనం చూసుకున్నట్టయితే కొంచెం సింపతి క్రియేట్ చేస్తూ ఓవర్ యాక్షన్ చేశాడు నాగమణిగంట. దానికి వీళ్ళు ప్రేరణను యశస్వి కొంచెం ఎమోషనల్ అయ్యారనమాట. యశస్విని కూడా మీరు సింపతి కార్డ్ తీసి చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు, ఇక్కడ కరెక్ట్ కాదు అని చెప్పడం జరిగింది. మళ్ళీ తనే ఏడ్చేసింది. అండ్ అలానే నిన్న ఇంకోటి సీతకను నిఖిల్కి గొడవైంది అంటే నిన్నటి ఎపిసోడ్లోనే. సో నిన్నటి ఎపిసోడ్లో నిఖిల్ గురించి మనం మాట్లాడుకున్నైతే చాలా చెత్త కంటెస్టెంట్. తనకి నచ్చితే ఓహో అంటాడు, నచ్చకపోతే ఇంకా వాళ్ళని పాయింట్అవుట్ చేసి మాట్లాడుతూ ఉంటాడు. సో ఈ అసలు చెత్త అంటే వేరే వాళ్ళని ఎవరినన్నా పంపిస్తే బాగుండు అని అనిపిస్తుంది. 14 కంటెస్టెంట్ని తీసేసి వేరే వాళ్ళని పంపిస్తే బాగుండు అని అనిపిస్తుంది వైల్డ్ కార్డ్ ఎంట్రీలో. బట్ కానీ ఇంకో విషయం ఏంటంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీలో కూడా ఒక పర్సన్ అయితే రాబోతున్నారంట. ఒక పర్సన్ నిన్న కంటెస్టెంట్ అంటే ఈ కంటెస్టెంట్కి ఒక పర్సన్ని తీసేసి వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఇంకొకరిని అయితే తీసుకురావాలని అనుకుంటున్నారంట బిగ్ బాస్ ప్రొడక్షన్ టీం వాళ్ళు. చూద్దాము. నాకైతే చాలా బోరింగ్గా ఉంది. ఇంకా చాలా ఎపిసోడ్స్ ఉన్నాయిగా, చూద్దాం ఏం జరుగుతుంది ఏంటి అనేది. ప్రస్తుతానికైతే ఇదండి. మీకు కూడా ఏమన్నా బోరింగ్గా బిగ్ బాస్ అనిపిస్తుంది నాకు కింద కమెంట్స్లో కమెంట్ చేసేయండి. నాలాంటి బిగ్ బాస్ లవర్స్కి ఇలా బోరింగ్గా అనిపిస్తే ఇంకా మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ యాంకర్ పిల్ల దివ్య ఫర్ మోర్ ఎంటర్టైన్మెంట్ వీడియోస్కి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ అలానే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, అక్క ఇలాంటి వీడియోస్ చేయండి, అలాంటి వీడియోస్ చేయండి అని చెప్పేసి నాకు ఐడియాస్ అయితే ఇవ్వండి. సో నేను ఖచ్చితంగా వాటి ప్రకారం కూడా చేస్తాను అనమాట. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ, బాయ్.